Once, whenever you understand the subject, you will easily get in. Otherwise, we can't able to get in this industry. నువ్వు 100% నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు యూజ్ చేయొచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ విఎఫ్ఎక్స్ అంటే ఏంటి నీకు తెలిసినంత వరకు? వాట్ ఈస్ విఎఫ్ఎక్స్? ఓకే ఓకే, ఇంకేం చెప్పచ్చు? ఇంకేం విఎఫ్ఎక్స్ అంటే ఇంకేం ఉంటాయి నీ బ్రెయిన్లోకి? ఏమొస్తుంది విఎఫ్ఎక్స్ అంటే? వాట్ ఈస్ విఎఫ్ఎక్స్? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ స్పెసిఫిక్. విఎఫ్ఎక్స్ అంటే ఇంకేముంటది? ఇక్కడ ఏం కనబడుతున్నాయా నీకు? వీటన్నిటిని అనలైజ్ చేసుకుని నాకు ఒక అవుట్పుట్ చెప్పాలి. అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయాలి, ఎందుకంటే ఎంటైర్ ద విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ అబ్జర్వేషన్స్ ఓన్లీ, రైట్? సో నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే అర్థమవుతుంది. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ గురించి మా క్లాస్ ఉన్నావు కాబట్టి చెప్తున్నావు కదా. సో ఇప్పుడు నువ్వు ఈ ఫోటో చూడు, ఏం తెలుస్తుంది? ఈ ఫోటో చూడు, ఏం తెలుస్తుంది? ఈ ఫోటో చూడు, నీకు ఏం తెలుస్తుంది? ఓకే, ఇది చూడు, ఏం తెలుస్తుంది? అంటే విఎఫ్ఎక్స్ ద్వారా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఎన్ఫీల్డ్ ఉందనుకో, నేను చెప్తాను చూడు. ఎన్ఫీల్డ్ ఉందనుకో, ఎన్ఫీల్డ్తో మనం మంచి క్రేజీ లుక్తో, మంచి సూపర్ క్రేజీ బీట్తో మంచి స్పీడ్ని అచీవ్ చేయొచ్చు. ఓకేనా? అదొకటి ఉంది. సపోజ్ నీకు యమహా బైక్ ఉందనుకో, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్తో, అది కూడా ఒక యూత్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్స్ని అట్రాక్ట్ చేసే విధంగా, మంచి బీటింగ్తో ఉండే విధంగా ఆ బైక్స్ ఉంటాయి. ఇప్పుడు చాతక్ అయితే ఎక్సెల్ సూపర్ ఓల్డ్ బైక్స్ ఉంటాయి, అవి కూడా గమ్యాన్ని చేరుకుంటాయి, బట్ అవంతా అవుట్డేటెడ్ లాగా. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఇది చూస్తావు, ఇది అంటే విఎఫ్ఎక్స్ అంటే ఏం చెప్తున్నానంటే, నువ్వు ఎట్లా థింక్ చేయాలంటే విఎఫ్ఎక్స్ అంటే గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ అనే కాదు. విఎఫ్ఎక్స్ అంటే ఇది కూడా విఎఫ్ఎక్సే. ఇలాంటి మనిషి మనకి ఎక్కడ కనపడదు మనకి, అర్థమవుతుందా? మన రియల్ లైఫ్లో మనకి కనపడనవి. ఓకే, ఒక రియల్ లైఫ్లో మనకు మనిషిని ఇలా చూడలేము ఎక్కడ కూడా. ఈ ఫేస్తో చూసినా, ఈ సూట్తో చూసినా, ఇలాంటి కళ్ళతో చూడలేము. ఇలాంటి చుట్టూరు ఫైర్ అవుతున్నటువంటి పర్సన్ మనం చూడలేము, అర్థమవుతుందా? అలాంటిది డిజైన్ చేయడం కోసం ఇలాంటి మనిషిని చూడొచ్చు, ఇలాంటి బీర్ని చూడొచ్చు, ఇలాంటి ప్లేస్ని చూడొచ్చు. ఇలాంటి ఇవన్నీ కలిసి ఒకే ఫ్రేమ్లో చూడడం కష్టం. ఒక ఫైర్ని చూడొచ్చు, ఎస్. సో ఫైర్ని చూడొచ్చు, సింహాన్ని కాలిపోతున్నప్పుడు మనం చూడడం చాలా తక్కువ అనమాట. ఇలాగ మనం అంటే ఇలాంటి జరగనివి, అసలు ఇలాంటివి ప్రపంచంలో జరుగుతాయా అలాంటి వాటిని నువ్వు దీన్ని తయారు చేయగలగాలి. ఓకేనా? తయారు చేయాల్సిన అవసరం లేదు, తయారు చేయించేటువంటి ఒక స్టోర్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు మహాజీతో మనం కరెక్ట్గా చూస్తే పొద్దున్న ఆకాశాన్ని చూస్తాం, లేదంటే మనం ఏదైనా కొండ ఎక్కమంటే పైనుంచి సిటీని చూస్తాం. కానీ పైనుంచి ఏదో ఒక ఎనర్జెటిక్ పవర్ అనేది ఇలా బర్న్ అవుతూ ఇక్కడి నుంచి బిల్డింగ్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఏదో ఒక పవర్ఫుల్ థండర్స్ వచ్చి అవన్నీ మెరుస్తూ ఒక విజువల్గా కనపడడం అనేది జరగాలంటే మనం చేయాల్సిందే లైక్ దిస్. ఓకేనా? సో ఒక మనిషి గాల్లో ఎగిరిపోతూ ఒక బిల్డింగ్స్, కార్లు వాటితో పాటు దీన్ని కూడా ఎగరడం అనేది జరగదు. అసలు అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు అనమాట, ఊహ అనమాట. సో అలాంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం ఇలాంటిదంటే ఇలాంటిదే కాదు, బోల్డ్ రకాలు. ఓకేనా? అంటే నాది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కాబట్టి ఇది క్యాచ్ చేయడం, నాయిస్ లేకుండా క్యాచ్ చేసి నీకు వినిపిస్తుంది. బట్ నాకు బయట వినపడతాయి కదా, మాకు ఇంట్లో వినపడతా ఉంటే ఇదిగో ఇలాంటి స్మోక్ అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు, ఇలాంటి క్రియేటర్స్ అవ్వచ్చు, క్రియేట్ థింగ్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ యూ క్యాన్ డూ ఇట్. బట్ ఇందులో మనం అన్నీ చెయ్యము, కొన్ని చేస్తాం. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు గమనించావా, ఎప్పుడైనా ఒక బైక్ ఉందనుకో, ఆ బైక్ ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ వాడు బైక్ తయారు చేసాడు, లేదా ఎఫ్జెడ్ బైక్ తయారు చేసాడు, లేదంటే ఏ బైక్స్ ఉన్నాయి, కంపెనీస్ ఏమున్నాయి, యమహా వాడు బైక్ తయారు చేశాడు. యమహా వాడు బైక్ తయారు చేస్తే యమహా వాడు యొక్క ఓన్ పార్ట్స్ ఏముంటాయి చెప్పాలి నువ్వు? మొత్తం బైక్ అంతా యమహా వాడు తయారు చేస్తాడా?
అంటే డిఫరెంట్ పార్ట్స్ వేరే వేరే చోట నుంచి వస్తాయి. సమ్ ఇంజన్ ప్లాస్టిక్ పార్ట్స్ సైలెన్సర్. ఎఫ్జెడ్ కావచ్చు, పల్సర్ కావచ్చు, ఓకే. లేదా నీకు స్క్రీన్ కనబడుతుందా? ఎఫ్జెడ్ అవ్వచ్చు, పల్సర్ అవ్వచ్చు, అపాచీ అవ్వచ్చు, ఓకే. లేదా యమహా అంటే దీంట్లో వస్తుంది కదా, లేదంటే బుల్లెట్ అవ్వచ్చు, ఓకే. ఇవి ఏం తీసుకున్నా దీంట్లో వాడు తయారు చేసేది ఏదైనా ఉంది అంటే ఎఫ్జెడ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యమహా అయినా, ఓకే. యమహా అనేది బ్రాండ్, దాంట్లో వచ్చినట్టు మోడల్ ఇది. పల్సర్ అంటే బజాజ్, ఓకే, బజాజ్ పల్సర్. అపాచీ కూడా బజాజ్ అనుకుంటా, ఓకే. బుల్లెట్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్. వీళ్ళు తయారు చేసేది ఏంటి చెప్పగలుగుతావా? ఓకే, వెహికల్స్లో ఏం తయారు చేస్తారు? వీళ్ళు తయారు చేసేది, యమహా అనేది తయారు చేసేది ఓన్లీ ఇంజిన్. ఓన్లీ ఇంజినే వీళ్ళ మెయిన్ ప్రయారిటీ అనమాట. ఇంజిన్, ఓకే. ఇంజిన్. టైర్లు ఎవడే? వెరీ గుడ్. ఎంఆర్ఎఫ్ అవ్వచ్చు, లేకపోతే సెలియో సంథింగ్, C8 అవ్వచ్చు, లేదా అపోలో అవ్వచ్చు, సంథింగ్ ఏదో ఉంటాయి. మరి బ్యాటరీ ఎవరిదే? ఆమరాన్, ఎక్సైడ్, ఏదో డఫుడ్ సంథింగ్ ఏ ఉంటాయి, ఓకేనా. అదేవిధంగా పెట్రోల్ ఎవరిదే? HP వాడదో, భారత్ పెట్రోల్ వాడదో, ఎవరిదో సంథింగ్ అనమాట. మళ్ళీ దీంట్లో ఇంజిన్ ఆయిల్ ఎవరిదే? సర్వో వాడదో, వేరే వాడదో ఉంటాయి అనమాట. అలాగే క్యాస్ట్రాల్, సర్వో, సంథింగ్ ఇలా ఉంటాయి. ఒక బైక్లోనే ఒక్క ఇంపార్టెన్స్ పూర్తిగా ఉండదన్నమాట. అర్థమవుతుందా? ఒక బైక్ విషయంలోనే పూర్తి ఇంపార్టెన్స్. ఇప్పుడు ఓకే, ఆమె VFX ఆర్టిస్ట్, బట్ యు ఆర్ నాట్ ద క్రియేటింగ్ ఎంటైర్ ద VFX. ఓకే, యమహా ఏం తయారు చేస్తుంది? యమహా ఏం తయారు చేస్తుంది? బైక్స్ తయారు చేస్తుంది. బైక్స్ అంటే బైక్స్ మొత్తం తయారు చేసేది ఒక పార్ట్ తయారు చేస్తుంది, ఓకే. టైర్స్ నువ్వు తయారు చేయలేవుగా, బ్యాటరీ నీది కాదుగా, పెట్రోల్ నీది కాదుగా, ఆయిల్ నీది కాదుగా, క్లచ్ వైర్ నీది కాదుగా, అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఏదైతే నీకు ఒక VFX షాట్ జరుగుతుందో, ఈ VFX షాట్లో మొత్తం అంతా జీపీ చేయలేడు. నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? సంథింగ్. నువ్వు దీంట్లో టైర్లు అనుకో, ఎంఆర్ఎఫ్ పార్ట్ ఎంతవరకు? టైర్ల వరకే. అది ఎంత చిన్న బండికైనా, ఎంత పెద్ద బండికైనా నీ పాత్ర ఎంతవరకు? ఎంత చిన్న షాట్ అయినా, ఎంత పెద్ద షాట్ అయినా నీ పాత్ర ఏంటి? టైర్లు ఇవ్వడమే, ఓకే. ఎంత పెద్ద ఇంజిన్ అయినా, ఎంత చిన్న ఇంజిన్ అయినా, అది ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, చిన్న ఆటో అయినా, చిన్న బండి అయినా, పెట్రోల్ అంటే పెట్రోలే, ఎవరికైనా సర్వ్ చేస్తాను. అర్థమవుతుందా? పెట్రోల్ అవ్వచ్చు, ఇంజిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంజిన్ అవ్వచ్చు. నీ సత్తా ఏంటి? ఇంజిన్ తయారు చేయడం. అది నువ్వు చిన్న లోనా బండికైనా సరే, హెలికాప్టర్ ఇంజిన్ అయినా సరే. అర్థమవుతుందా? అలాగే నువ్వు చేసే VFXలో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయన్నమాట, నాట్ ఓన్లీ సింగిల్ స్టెప్. సరే, నువ్వేమి నేర్చుకుంటున్నావు నా దగ్గర? కంపోజింగ్ అంటే ఏంటి? ఓకే, కంపోజింగ్ అంటే కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్న, ఓకే. VFX stands for visual effects, which is the process of creation of manipulating images, enhanced or later live actions media. Okay, what is compositing or something? Okay, what is compositing in VFX? Visual effects. Okay. So composing is a virtual part of the visual effects and the productions. We have visual elements from the different source of combinations to create seamless final image. Composing used in movies, keep something అని చెప్పొచ్చాడు, ఓకే. సో ఆల్మోస్ట్ మనం చెప్పింది, బట్ ఇది కొంచెం సంస్కృతంలో చెప్పాడు అనమాట. ఏంటంటే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఫైల్స్ కాంబైన్ చేసి క్రియేట్ ఒక సీమ్లెస్ అంటే ఒక ఫైనల్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ని తీసుకురావడం అనమాట, ఓకే. సో అలా ఇక్కడ ఈ ఇమేజ్ తీసుకుని దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ యాడ్ చేసి దీని మెల్లో సంథింగ్ చేసి సంథింగ్ డిఫరెంట్ ఇమేజెస్ని యూజ్ చేసుకుని ఇలా తయారు చేయడం అనమాట. సో ఈ ఒక్క షాట్లో నీ ఒక్కడ పనే ఉండదు, బోల్డ్ మంది పని ఉంటుంది. ఇప్పుడు మీ ఇల్లు ఎవరికట్టు, ఇప్పుడు మీకు హైదరాబాద్లో మీది ఎవరు? ఏలూరు. మీకు ఓన్ హౌస్ ఉందా? మీ ఓన్ హౌస్ కట్టింది ఎవరు?
ఎవరు సంథింగ్ మన సుబ్బారావు వేరేరావు అంటాం బేసిక్గా. సుబ్బారావు కట్లా, సుబ్బారావు మాత్రమే కట్లా. సుబ్బారావు అనే అతను కన్స్ట్రక్ట్ చేయడానికి తోడ్పడ్డాడు. అతను లేకపోతే జరగదు, అతను ఉన్నాడు. బట్ అతనికి హెల్ప్ చేసింది ఎవరు? లేబర్స్ చాలా మంది ఉన్నారు. సో కోవర్కర్స్ చాలా మంది ఉన్నారు. లేబర్స్ అంటే ఒక ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి సిమెంట్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, బ్రిక్స్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఇదంతా కూడా నువ్వు సోర్స్ ఫైల్స్ ఇవ్వతావు. ఇచ్చిన ఫైల్స్ మళ్ళీ వాటిని వాళ్ళు ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అమ్మ ఫోను దేవుడి దగ్గర, అర్థమవుతుందా? సో ఎలా ఉంటుంది అంటే తమ్ముడు, చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు నేను కూడా చాలా విఎఫ్ఎక్స్ షాట్లు వేసాను, అంత క్రెడిట్ నాది ఉండదు. నాది ఒక పాత్ర వరకే. నేను 100% ఇదే షాట్లో 100% వర్క్ నేను చేయను, బట్ నా వర్క్ని 100% చేస్తాను. ఇప్పుడు తాపీ మేస్తే మొత్తం ఇల్లు కట్టడు, బట్ వాడు తాపీ పని ఏదైతే ఉందో దాన్ని 100% చేస్తాడు. ఇంటిని మొత్తం 100% కట్టడు. అర్థమవుతుందా? చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఆ షార్ట్ చేసేస్తా, ఈ షార్ట్ చేసేస్తా, అది ఇది ఇది చాలా ఎట్టుంటారు బ్రెయిన్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మైండ్ సెట్లోంచి రావాలన్నమాట. ఓకే, ఒక విఎఫ్ఎక్స్ చేయాలంటే దాంట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు కంపోజిటింగ్ అన్నారు. కంపోజిటింగ్ అంటే ఏంటి? కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇల్లు కట్టాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఒక గోడే ఉందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక గోడే ఉందాం, గోడ ఎలా బిల్డ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది అనుకుందాం. ఓకే, ఇలాంటి ఒక ఇటుక ఉంటుంది. అదే ఇటుకల్ని ఒక 10 ఇటుకల కింద కడితే ఏమవుతుంది? ఇలాగా ఒక షేప్ వస్తుంది. అదే షేప్ని మనం ఇలా 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 కట్టితే ఏమొస్తుంది? ఓకే, ఒక గోడ వస్తుంది. ఓకే, ఇన్ని బ్రిక్స్ కలిపితే ఒక గోడ వస్తుంది. ఈ బ్రిక్ కూడా ఓన్లీ బ్రిక్స్ పెడితే వచ్చేయలేదు, దీంట్లో మరి మన కంకర పెట్టాం, ఇసుక పెట్టాం, ఆయిల్ పెడితే వాటర్ పెడితే ఇలా వచ్చింది. ఓకే, ఒక సింగిల్ బ్రిక్ని ఇలా చేస్తే ఒక గోడ వచ్చింది. ఇలాంటి గోడలో 4 కడితే ఏమవుతుంది? రూమ్ అవుతుంది, హౌస్ అవ్వదు. ఇలాంటి రూమ్స్ ఒక 3-4 ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు హౌస్ అవుతుంది. అలాంటి హౌసెస్ ఒక 10 ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? కాలనీయో ఏరియానో అవుతుంది. అలాంటి ఏరియాలు ఎక్కువ ఉన్నాయంటే ఏమవుతుంది? ఒక గ్రామము, ఒక విలేజ్, ఒక గ్రామము, లేదంటే ఒక తండ లాంటిది. అలాంటి ఎక్కువ ఉంటే ఒక మున్సిపాలిటీ, ఒక చిన్నపాటి పల్లెటూరు, గ్రామం లేదా ఊరు, సిటీ. అలాంటి సిటీలు ఎక్కువైతే ఒక మండలాలు, అలాంటి మండలాలు ఎక్కువైతే కొన్ని జిల్లాలు, అలాంటి జిల్లాలు కలిపితే రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు కలిపితే ఒక దేశాలు, కొన్ని దేశాలు కలిపితే ఈ ప్రపంచం. అంతే కదా? సో చాలా మంది మిస్ అయ్యే బేసిక్ థింగ్ ఏంటంటే, అది నేను చేశాను, ఇది నేను చేశాను, అది నువ్వు చేయలేవా, ఇది నువ్వు చేయలేవా, డిస్కంటర్ అట్లా అని కాదు. సో దేంట్లో అయినా ఎవరి ప్రావీణ్యత, ఎవరి ఇంపార్టెన్స్ ఆడేది. ఒక ఇల్లు కట్టడానికి కనీసం మనకి ఒక అట్లీస్ట్ ఒక 4 కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి లేబర్. ఓకే, సెకండ్ వచ్చేసి అంటే కన్స్ట్రక్టర్, లైక్ మేస్త్రి అనుకుందాం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మెటీరియల్ సపోర్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఆ ఇంటికి నేను ఇచ్చాను ఎలక్ట్రిసిటీ, ఆయిల్ కట్టింది మనం అంటాం. ఓకేనా? ఈ మాట లేబర్ వాడికి చెప్పచ్చు, మేస్త్రి చెప్పట్టు, మెటీరియల్ ఇచ్చిన చెప్పచ్చు, ఎలక్ట్రిసిటీ ఇచ్చిన చెప్పచ్చు, అందరికీ వర్తిస్తుంది అనమాట. సో ఏ ఒక్కడు ఒక్క షాట్ని 100% డీల్ చేయలేడు, 100% వర్క్ని డీల్ చేయలేడు. బట్ ఆడి వర్క్ని 100% చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఈరోజు నీకు ఎందుకు ఈ చిన్న మాట చెప్తున్నానంటే, విఎఫ్ఎక్స్ అంటే అది చేసేచ్చేమో, ఇది చేసేచ్చేమో, ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, ఉతికేచ్చేమో, ఆరేసేచ్చేమో అని ఉంటుంది. అట్లా కాదు. అసలు విఎఫ్ఎక్స్లో అసలు ఫస్ట్ దానికి ఎలాంటి వర్క్స్ ఉంటాయి అని తెలిసిందనుకో, తర్వాత వీటిని ఎలా డీల్ చేస్తే తెలుసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇవి తెలుసుకోరు. ఈ షాట్ ఇచ్చారు, ఈ షాట్ నన్ను దీంట్లో నేను ఏదో చేయమన్నారు, దీంట్లో నేను గుర్రం ఎక్కడ పెట్టను, ఇక్కడ ఏమో ఇన్పుట్లు ఏమో, ఇక్కడ ఏమి ఇంత కలర్ లేదు, తీసేస్తే ఎలా అవుతుంది, ఈ స్కై ఎక్కడి నుంచి పెట్టి రావాలి, నేను స్కై ఎవడిస్తాను, నాకు ఈ మనిషిలో ఎవడుకొస్తాడో, ఇది ఎవడుకొస్తాడో, ఇప్పుడు ఇదే ఉంది, దీంట్లో ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది, కలర్ మార్చిది ఎవడో, ఓకే ఇక్కడ ఏదో ఫైర్ వస్తుంది, స్మోక్ వస్తుంది, స్మోక్ పెట్టింది ఎవడో, వెనకాల ఆకాశం మారింది, ఆకాశాన్ని పెట్టింది ఎవడో. ఓకేనా? అన్ని మనం చెయ్యం, కొన్ని వేరే వాళ్ళు చేస్తారు, కొన్ని మనకి సాయం చేస్తారు. అది ఏంటో ఎలా అనుకుంటుంది ముందు చెప్తాను అనమాట. అప్పుడు ఇవి తెలుసుకుని వర్క్ స్టార్ట్ చేస్తే నువ్వు వేగంగా వెళ్ళిపోవచ్చు. ఇవి తెలియకుండా వర్క్లో ఉన్నావు అనుకో, వర్క్కి వెళ్ళిపోయావు అనుకో, సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి అది ఇదని చెప్పాను అనుకో, అదేంటి ఈ కళాకరెక్షన్ మన పని వచ్చింది, ఇది అసలు ఈ పని ఎవరు చేస్తాడు అనేది మనకు ఉండాలన్నమాట.
మిస్ అవుతాం మనం. కనీసం ఎప్పుడు కూడా మనం ఏ పని ఎవరు చేస్తారు, మన పని ఎక్కడ వరకు, ఎలాంటి పనులు మనం చేస్తాము అనే విషయం మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనకు అది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలామందికి 100కి 90 మంది నేర్చుకునే వాళ్ళు 90కి 95 మంది వరకు చేసేవాడు థింగ్ పని ఏంటంటే ఎవరు ఏం పని చేస్తారో, ఎవరు ఏ పని చేయాలో తెలుసుకోరు. అది చాలా మేజర్ మిస్టేకెన్ వాళ్ళ కెరియర్లో, వాళ్ళ లైఫ్లో అవ్వచ్చు. ఎప్పుడు నెవర్ ఎవర్ డూ లైక్ దిస్. తెలుసుకోగలగాలి. ఈ షార్ట్ కూడా నువ్వే చేస్తావు, కాంపు నువ్వే చేస్తావు ఖచ్చితంగా. కానీ ఇది నువ్వు చెయ్యు, ఇది వేరేవాడు ఇస్తాడు. వేరేవాడు ఇస్తే వద్దుని ఇక్కడ పెడతావు, పెడితే అయిపోదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ ఫైర్ నువ్వు తయారు చేయవు, వేరేవాడు ఇస్తాడు. వాటి నువ్వు దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తావు. ఓకే, ఈ కలర్ కరెక్షన్ నువ్వు చెయ్యు, అంటే ఇది వేరే కలర్లో ఉంది, కలర్ మారింది, నువ్వు చెయ్యు. అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి ఒక 3 to 4 క్లాసెస్ ఉంటాయి. తెలుసుకోగలిగామా, డన్. అప్పుడు ఓకే. మనకు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ఫస్ట్ నీ దగ్గర బైక్ ఉండాలి, బైక్ ఉంది, పెట్రోల్ ఉంది, అన్నీ ఉండడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉన్నా నీ దారి తెలిసి ఉండాలి. ఫస్ట్ దారి తెలిస్తే ఒకవేళ బైక్ చెడిపోయినా, నువ్వు కిలోమీటర్ దూరం ఆగిపోయినా దారి తెలిస్తే బండి అవతలాడేసి నడిచి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు బుల్లెట్ మీద వెళ్తున్నావు, నేనేమో ఎక్సెల్ సూపర్ మీద వెళ్తున్నాను. నీకు దారి తెలియదు, నాకు దారి తెలుసు. నీ బండి వేగంగా వెళ్తుంది, నా బండి స్లోగా వెళ్తుంది. నీది మైలేజ్ తక్కువ ఎత్తుంది, నాది ఎక్కువ ఎత్తుంది. సంథింగ్ ఏవో నీకే ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి. బట్ నీకు దారి తెలీదు, నాకు దారి తెలుసు. నీ బండి ఎంత వేగంగా వెళ్తే ఏం ఉపయోగం ఉంది, నువ్వు ఎంత బాగా నేర్చుకుందాం అనుకుంటే ఏం ఉపయోగం ఉంది, నీకు దారి తెలియదు. గాట్ ఇట్? చెప్పింది నేను అర్థమైందా, సరే కొట్టిందా? ఓకే, ఇంతేనమ్మా, ఎక్కువే అవసరంలా. ఓకే, టుమారో విల్ కండక్ట్ ద డిఫరెంట్ క్లాస్. సో రెగ్యులర్గా వాళ్ళతో పాటు అటెండ్ అవ్వు. నీకు కొన్ని రోజుల వరకు ఇలాగే చెప్తానమాట. ఓకే, ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ నీకంటే సపరేట్గా క్లాసులు చెప్తానమాట. ఓకే, కొంచెం ఫోకస్ చేయాలి. కొంచెం అంటే నేను కొంచెం అన్నానంటే దాన్ని నువ్వు చాలా ఎక్కువ తీసుకోవాలి. అన్న చెప్పింది కొంచెం సేపు కదా, అంత పని ఉందనుకో, చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి. నీకు ఆల్రెడీ నీకు యాక్సెస్ ఇచ్చాను, ఈ డ్రైవ్లో నీకు యాక్సెస్ ఇచ్చాను. ఇప్పుడు నీకు చెప్పినట్టుగా వీళ్ళకి చెప్పలేదు నేను. ఓకే, సో క్లాసెస్ తీసుకో, రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. Day 1 తీసుకో. Day 1 చూస్తే నీకు కొంచెం అర్థమవుతుంది. నెక్స్ట్ డే నేను క్లాస్ చెప్పినప్పుడు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. మనం చెప్పాం కదా, రెస్టారెంట్లో చపాతీ ప్రాసెస్ అలాగే ఉంటుంది అనమాట. ఇవన్నీ చూడు. ఓకేనా? నువ్వు వీళ్ళ ముందున్నారు అని పెట్టుకోవద్దు. ఓకేనా? వీళ్ళ ముందున్నారని పెట్టుకోవద్దు, నువ్వు వెనకాల అసలే పెట్టుకోవద్దు. వాళ్ళు ఎంత ముందు వెళ్ళినా, ఎవరెంత ముందు వెళ్ళినా, ఎవరెంత వెనకాలన్నా, ఎవరెంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్లాస్ విను, నీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ నీకు చెప్పినట్లు ఏం చెప్పలా, వీళ్ళకి ట్రీట్ చేసిన ఇట్స్ డిఫరెంట్ మెథడ్, డిఫరెంట్ మేనర్. ఓకేనా? జస్ట్ అర్థం చేసుకో, తెలుసుకో విఎఫ్ఎక్స్ అంటే ఏంటి, ఏ విఎఫ్ఎక్స్ ఉంటుంది, అంటే దాన్ని ఏ విధంగా డీల్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకో ఫస్ట్. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కూడా విఎఫ్ఎక్స్ షార్టే. దీంట్లో బోర్డు రకాలు ఉన్నాయి. ఇంకా ఈ చెత్త అంతా వేరే వాళ్ళు ఇచ్చేవి, వీళ్ళందరూ వైర్లతో కట్టున్నారు. ఆ వైర్లు తీసేది వేరే వాళ్ళు, ఈ చెత్త తీసేది వేరే వాళ్ళు. ఇలాంటి షార్ట్ మొత్తం తెలుగులో తయారు చేయాలి. అంతా వేరే వేరే డిఫరెన్స్ ఇస్తామంట. నాట్ ఓన్లీ సింగిల్ థింగ్, ఇది చాలా మంచి డిఫికల్ట్. ఓకేనా? గాట్ ఇట్? వెరీ గుడ్, వెరీ గుడ్. అదే నేను చెప్తూ పోయేది అనమాట. అడిగావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే చెప్పు. మన వర్క్ ఏంటి, మన పాత్ర. వెరీ గుడ్, ఇది రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు, షోరీలు అంటారు దాన్ని, షోరీలు అంటారు. ఇలా వచ్చిందంటే ఇది అవుట్పుట్ చూపిస్తున్నాడు అనమాట. సో ఇలా రావడానికి చాలా ప్రాసెస్ జరిగింది. ఏంటి ప్రాసెస్? ఇలా ఉందన్నమాట. ఇన్పుట్ మనకి ఇచ్చేటువంటి సరుకులు ఇస్తారు. ఈ సరుకుని ముఖం మీద ఏవో ఉన్నాయి, ఇది మన పని కాదు, వేరే వాళ్ళు తీసిస్తారు. ఇది ఓకేనా? ముక్కు మీద డాట్స్ ఉన్నాయి చూసారా, అవి వేరే వాళ్ళు తీసిస్తారు, మనకు సంబంధం లేదు. అది మన పని కాదు. చెప్తాను అన్న, ఫేస్ రీప్లేస్ చేయడం కోసం వాడతారు అలాంటివి. ఓకే, ఇది నీ పని. ఏం చేస్తాం? గ్రీన్ కలర్ తీసేసి ఇలా పెంచేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేస్తాం. బ్యాక్ సైడ్ ఎలా ఉంది? సింగిల్గా ఉంది, రియలిస్టిక్ లుక్ లేదు అనమాట. అప్పుడు మరి దానికి వెనకాల ఏం యాడ్ చేసావు? ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసావు.
ఇలా షార్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇలా షార్ట్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా డీఫోకస్ ఉంటుంది అనమాట. చూడు బ్యాక్గ్రౌండ్ ఎంత డీఫోకస్ ఉందో అంత డీఫోకస్ ఉండాలి. డీఫోకస్ లేదు, నువ్వు డీఫోకస్ యాడ్ చేస్తావు, కలర్ మార్చు, ఓకే అది డీఫోకస్ చేసావు, ఇప్పుడు రియల్గా ఉంటుంది. బిఫోర్ నాట్ రియల్, అర్థమవుతుందా, ఫేక్లో ఉందన్నమాట. నాట్స్ ఫైన్, అర్థమవుతుందా. సో ఇలాంటి వర్క్స్ చేస్తాం అనమాట. ఒక బ్యాక్గ్రౌండ్ తీసేసి రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ కలర్ ప్లేట్ మార్చి ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి, ఏవి చెత్త చెదరంతో ఉన్నాయి. బేసిక్ ఈ వర్క్ మనది కాదు, దీన్ని పెయింట్ వర్క్ అంటారు, బట్ మనం కూడా చేయొచ్చు అనమాట. అవన్నీ తీసేసాడు అనమాట, అర్థమవుతుందా. సో ఆమెకు ఫోన్ వచ్చి ఉండకపోవచ్చు నాకు తెలిసి, అలా ఉందన్నమాట. ఆమెకు అసలు ఫోన్ రాలేదు, గ్రీన్ మ్యాట్ వేసి ఉంది. సో మనం ఒక స్క్రీన్ని రీప్లేస్ చేసాం అక్కడ. అది ఎలాగా రియలిస్టిక్గా నిజంగా ఫోన్ వస్తే ఎలా ఉంటుందో అలా వేసాం, ఓకేనా. అది కలర్స్ మార్చి అవి మార్చి సేమ్ కళ్ళని మారిన వేసాను. చాలా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వేసాడు, బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేశాడు, కంప్లీట్గా రీప్లేస్ చేశాడు. అది ఇలా ఉంటే ఖచ్చితంగా ఫేకే తెలిసిపోతుంది చేసావా. ఇప్పుడు తెలియట్లేదు ఎలా ఉంటే, కలర్ కూడా మారిస్తే తెలియదు, కొంచెం బెటర్గా ఉందన్నమాట. సో ఇది వర్క్, ఇది కూడా ఫేస్ మీద పెట్టాడు. ఫేస్కి ఏమైనా ట్రాక్ చేయడం కోసం మార్చుకుంటారు. ఫోన్ అడిగి ఏం ఫోన్ రావట్లేదు, అడిగి ఏదో ఫోన్ వస్తున్నట్టు క్రియేట్ చేశాడు కదా, అది ఫోన్ రావట్లేదు అనమాట. అది ఫోన్ అలా అది యాడ్ చేశాడు. ఇలాంటి వర్క్స్ నడుస్తాయి అన్నమాట. సో దీనికి ఒక టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి, మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఇలాంటి వర్క్స్ అన్నింటిని కూడా మనం కంపోజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. కంపోజ్ అంటే కంపోజ్ చేశాడు మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇది ఒక ఎలిమెంట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఒక ఎలిమెంట్ ఉంది, దాని ఎలిమెంట్ని యాడ్ చేశాడు, దాన్ని డెఫినెట్గా తయారు చేశాడు, అంతే. ఆడి చేతిలో ఉంది మోస్ట్లీ అగ్గిపెట్టి అనుకుంటా, ఆడు గెడ్డం యాడ్ చేశాడు ఆడికి. నిజంగా బ్యాక్ సైడ్ అది ఉండదు, ఓకేనా. ఆ బ్యాక్ సైడ్ తీసుకొచ్చి దాన్ని యాడ్ చేశాడు అనమాట. అది వేరే వాళ్ళు ఇస్తారు, మనం దాన్ని యాడ్ చేసి దీనికి ఈ లైట్ వచ్చినప్పుడు ఆ లైట్ ఎలా హిట్ అవుతుంది, నోట్లోంచి అలా వచ్చినప్పుడు అది ఏ కలర్లో ఉంటుంది, ఇవన్నీ మనం మార్చాలన్నమాట. స్కై కలర్ మార్చదో లేదా రీప్లేస్ చేశాడు, యాడ్ అయింది కాదు. ఇక్కడ డైరెక్ట్గా రెయిన్ యాడ్ చేశాడు అనమాట. లుక్ డెవలప్మెంట్ అండ్ గ్లోయింగ్, గ్లో లైట్ యాడ్ చేశాడంట. సో ఈ లైట్ ఎదురు ఉందనుకో, ఈ లైట్ ఇంపాక్ట్ నీ ఫేస్బుక్లో పడుతుంది కదా. ఇట్లాంటి ఒకసారి నువ్వు అసలు నేను చెప్పకూడదు, చెప్తే నీకు అర్థం అవుతుంది, చెప్తే అర్థం ఏముంటుందంటే ఊగొడతా ఉంటావు. నువ్వేం చేయాలంటే ఒకసారి నువ్వు అసలు కంపోజింగ్ స్టోరీస్ చూసావు అనుకో, నీకు అర్థం అవుతుంది.